గైస్ ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి జస్ట్ 400 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్ 2 సాయంత్రం 7:30కి ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ ఎట్లా విసికినామో, సెకండ్ మ్యాచ్ లో చెన్నై ఎట్లా విసికినామో, ఈ జీటితో జరిగే మ్యాచ్ లో అట్నే విసికేయాలి. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొడదాం. ఏమంటారు? మనం హ్యాట్రిక్ కొడితే ఒక్కొక్క టీం కి పిచ్ ఎక్కుతుంది. అప్పుడు అందరూ ఎస్ఆర్హెచ్ కంటే మనమే డేంజరస్ అని ఫిక్స్ అవుతారు. జీటీ వాళ్ళ దగ్గర నుండి 2 పాయింట్లు మింగుదాం. అవసరం అయితే నెట్ రన్ రేట్ కూడా గుంజుకుందాం. ఎందుకంటే మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్ లో కాబట్టి. అంటే ఏంది ఇప్పుడు ఏంది మా టీం ని ఓడించడం అంటే అంత ఈజీ అనుకుంటారేంది? మీ హోమ్ గ్రౌండ్ లోనే మలిసి మరత పెడతాం. ఏంది మీరు మరత పెట్టేది? మళ్ళీ 50 కొట్టి టీం ని గెలిపిస్తా. ఒకే మ్యాచ్ లో నీ బ్యాటింగ్ లోనే 3-4 క్యాచ్లు డ్రాప్ చేసినాక ఎవరైనా కొడతారు హాఫ్ సెంచరీ. ఎవరో ఎందుకు మా సిరాజ్ మీదనే 50 చంపుతాడు ఈజీగా. మీ సిరాజ్ మీద కాదు, మీ బట్లర్ ని కూడా 50 కొట్టనయ్యా. లెఫ్ట్ ఆర్మ్ తో ఇసిరి మింగితే వికెట్ ఇరగాలి. నువ్వు లెఫ్ట్ ఆర్మ్ తో ఇసిరి మింగితే మేము చూసుకుంటుంటాం అనుకుంటారేంది? మా చిన్న తమ్ముడు సాయి సుదర్శన్ మీ చిన్న స్వామినే ఇరుసుక వాడతాడు. ఫస్ట్ మ్యాచ్ లో 74, సెకండ్ మ్యాచ్ లో 63. ఈ మ్యాచ్ లో కొట్టిన 100 కొడతా, జాగ్రత్త. ఫస్ట్ మిమ్మల్ని మడత పెట్టి దాని తర్వాత కాటేరమ్మ కొడుకుల్ని కాటేస్తాం. అవసరమైతే రన్ రేట్ కూడా మింగుతాం. ఏంది తమ్ముడు 2 మ్యాచ్లు ఓడిపోతేనే మా పని అయిపోయింది అనుకుంటారా ఏంది? మాతోని జరిగే మ్యాచ్ లా బాల్కి వీళ్ళతో మ్యాచ్ ఎందుకు పెట్టిర్రా అనుకుంటారు. అయినా ఎందుకు మిమ్మల్ని ఆర్సీబీ వాళ్ళే పిచ్చి కొట్టుడు కొడతారు. ఒకవేళ మీ లక్ మంచిగా ఉండి వాళ్ళని మీరు ఓడించిర్రు అనుకో, మా దగ్గరకు వస్తారుగా, అప్పుడు చూపిస్తాం అసలైన టార్చర్ అంటే ఏందో. అంత లేదు కామెంట్స్ బ్రో. ఆర్సీబీని విసికేటప్పుడు చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. మా సిరాజ్ మియాబాయ్ ఆల్రెడీ గ్లెన్ ఫిలిప్స్ తోని పంతం కట్టిండంట. ఈ మ్యాచ్ లా విశ్వరూపం చూపిస్తాను. విశ్వరూపం కాదు, సిరాజ్ మియా డబుల్ ఎక్స్ 2.1 చూపిస్తా. ఫస్ట్ మా విరాట్ అన్న వికెట్ ఎదిస్తా. తర్వాత షాల్ట్ పాటిదారు ఎవలత్తే వాళ్ళు అవుట్ చేసుకుంటూ ఉంటా. మియాబాయ్ సిరాజు ఆర్సీబీ రిలీజ్ చేసింది. T20లలో పక్కకు పెట్టిర్రు, వన్డేలలో పక్కకు పెట్టిర్రు, ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకోలే. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కానీ ఇంతటి దానికే నువ్వు మన మీద పంతం కట్టచ్చా చెప్పు? ఎన్ని సంవత్సరాల పొంటే అన్న ఆర్సీబీకి కనీసం కనికరం లేకుండా రిలీజ్ చేసి మింగిర్రు. ఆర్టీఎం ఉంచుకొని కూడా నన్ను తీసుకోలేదు ఆక్షన్ లా. నా ప్లేస్ లో ఎవరో స్వప్నిల్ స్వింగ్ అట బొంగు అయినకు వాడిర్రు ఆర్టీఎం ని ఆఖరికత్తే. ఈ అబ్బాయి ఏ మ్యాచ్ లో తగ్గేదే లేదు. ఎట్లయితే అట్లా అందరిని అవుట్ చేసి మింగుతా. చూసుకుందామైతే రేపు చిన్న స్వామిలో నేను కొట్టే 6లకి దడ ఉట్టిస్తా మొత్తం. నేను కూడా కొడతా 6లు. మొన్ననే 3 6లు కొట్టినా. ఈ మ్యాచ్ లో అయితే టిప్పుకు 6లే మింగుతావు. ఏందివే మీరు కొట్టేది? మా రబాడగాడు వేసిన ఫస్ట్ బాల్ అనే మీ పుల్లలు తీసి పక్కకు పెడతాడు. రేపు 6ల వర్షంతో చిన్న స్వామి ఎరుపెక్కుతుంది. ఎవరు మిస్ చేసినా నేనైతే మిస్ అయ్యా. దొరికింది 2 బాల్ అయితే 2 బాల్ 6లు మింగుడే. మీరు 6లు కొడతా అంటే మేమైనా 4లు కొడతామా? మేము కూడా కొడతాం 6లే. ఎందుకు తమ్ముడు గిల్లు అంత దూరం పోతున్నావు? ఫస్ట్ మా యాజిలుడ్డు నన్ను ఎట్లా తట్టుకోని ఆలోచించుకోర్రి, ప్లాన్లు వేసుకోర్రి, వికెట్లు కాపాడుకోర్రి. అంటే ఏంది భూవి అన్న? ఇప్పుడు నేను మా సుదర్శను, బట్లరు, మా రుతర్ ఫోర్ట్, షారుఖ్ ఖాన్, రాహుల్ టివాటి అంటే వట్టిదని అయ్యింది. ఇవన్నీ తమ్ముడు నన్ను ఎందుకు మీరు ప్లేన్ లెవెల్ లో పెట్టుకుంటలేరు? నేనేం పాపం చేసినా? అరే సీజన్ లో మారినా, టీంలు మారినా, ఫ్రాంచైజీలు మారినా, నన్నైతే ఎవరు ప్లేన్ లెవెల్ లో పెట్టుకుంటలేరు. అసలు నేను ఎందుకు న్యూజిలాండ్ నుండి ఇండియాకి ఐపీఎల్ ఆడతానికి వస్తానో కూడా అర్థమైతలేదు. నేను స్పిన్ ఎత్తా, వికెట్ కీపింగ్ ఎత్తా, బ్యాటింగ్ ఎత్తా, ఫినిషింగ్ ఎత్తా. మీకు అవసరమైతే చెప్పురు తమ్ముడు, ఫాస్ట్ బౌలింగ్ కూడా నేర్చుకుంటా. ఇన్ని ఆప్షన్లు పెట్టుకొని కూడా నన్ను తీసుకుంటలేరు. ఫిలిప్స్ అన్న నేను డైరెక్ట్ ఫైనల్స్ లో దింపుతాం, అప్పుడు ఆడవుతాయి. ఒరే మీరు ఫైనల్స్ కి ఎట్లా పోతారు? గైస్ వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.